తల వంచి ప్రార్థనతో ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దిన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం అంతట్లో మమ్మలను, మా కుటుంబాలను సంరక్షించి కాపాడి భద్రపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు. ఈ నూతన నాయన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ పునరుద్ధాన దినమందు నిన్ను స్తుతించి గణపరచుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఇదిగో యవ్వన బిడ్డలు పాటలు పాడొచ్చు, నీ నామమును స్తుతించి గణపరచుటకు సిద్ధపరచబడి ఉండగా దేవా, నీ ఆత్మ సన్నిధిని వారి మీద ఉంచి పాటలన్నిటిలో ప్రభా, స్తుతి ఆరాధనలో నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా తండ్రి ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ ఆన్లైన్లో చూచున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆశీర్వదించి ఆత్మలో నాయన నూతన పరచబట్టకు ఈ కార్యక్రమము ఆశీర్వాదకరంగా వారి జీవితాలకు మరల్చమని ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆరాధన కార్యం అంతటిని ప్రభాది నుంచి అంతం వరకు మీ ఆత్మ ఆధ్వర్యంలో జరిగించి నడిపించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి యేసు నన్ను విడిపించెను అని పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. యేసు నన్ను విడిపించెను బంధకాల నుండి, యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. అందరం కష్టపడి మాట ఒకసారి. యేసు నన్ను విడిపించెను బంధకాల నుండి, యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. పాడేదా హల్లెలూయా, 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 పాడేదా హల్లెలూయా. యేసు యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. యేసు నన్ను విడిపించెను బంధకాల నుండి, యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. పాడేదా హల్లెలూయా, 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 పాడేదా హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకుందాం ఒకసారి. చెప్పుకుందాం ఒకసారి. శాంతిని మనకు ఇచ్చెను యేసుని నామమే, క్షమాపణ మనకు దొరికెను యేసుని నామమే. చెప్పుకుందాం ఒకసారి. శాంతి మనకు తెచ్చెను యేసుని నామమే, క్షమాపణ మనకు దొరికెను యేసుని చెంతయే. శాంతి మనకు తెచ్చెను యేసుని నామమే, క్షమాపణ మనకు దొరికెను యేసుని చెంతయే.
భయము ఇక ఉండదని చెప్పుకుంటూ ఒకసారి యేసుని స్తుతించుకుందామా. భయము ఇక ఉండదు యేసు తోడుండగా, సాతానుపై జయమొందెదరు యేసుని శక్తితో. భయము ఇక్కడ ఉండదు, భయము ఇక్కడ ఉండదు యేసు తోడుండగా, సాతానుపై జయమొందెదరు యేసుని శక్తితో. పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా. అందరూ కలిసి చెప్పండి ఒకసారి. పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా, పడెద హల్లెలూయా. యేసు యేసు నన్ను విడిపించెను బంధకాల నుండి. చెప్పుకుందాం ఒకసారి. యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. ఇంకొకసారి చెప్పండి. యేసు యేసు నన్ను విడిపించెను బంధకాల నుండి. యేసు నన్ను తప్పించెను సాతాను చేతి నుండి. చివరిసారి ఒకసారి పాడేదా హల్లెలూయా. పడెద హల్లెలూయా, 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 పడెద హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి యేసయ్యా వందనాలయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ చెప్పుకుందామా. యేసయ్య వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి నాయన, నువ్వు చూపించిన కృప బట్టి నాయన వందనాలు చెప్పుకుందాం ఒకసారి. చెప్పు. యేసయ్య యేసయ్య వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్య వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నిన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చప్పట్లు కొట్టుకుంటూ ఒకసారి మనం దేవుని స్తుతించుకుందామా. చెప్పుకుందామా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది
వందనాలయ్యా. నీ ప్రేమ నాపై చూపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై చూపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. చెప్పండి ఒకసారి. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. దేవుని స్తుతించుకుందాం ఒకసారి. చప్పట్లు కొట్టుకుని దేవుని స్తుతించుకుందామా. చెప్పుకుందాం ఒకసారి. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోకములో నాకు చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోకములో నాకు చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకములో నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలాలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకములో నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలాలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. చెప్పుకుందాం ఒకసారి. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. సంతోషంగా స్తుతించుకుంటే మాట చెప్తున్నామా. వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. నేను కొద్దిసేపు మన చేతుల పైకి ఎత్తుకుంటాం. ఆయన ఆరాధించుకుందామా. యేసయ్యా మీరు లేని జీవితం ప్రభావ వ్యర్థము నాయన. నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లా మన చేతిలో చెప్పుదాం ఒకసారి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. ఆయన వాక్యము మనకు నడిపించేది, నన్ను బ్రతికించు వాక్యము. ఆయన స్తుతించుకుంటూ ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చి. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. నీవు పలికితే అవునిస్సా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. అవును ప్రభా, నీ దర్శనం మాకు చాలు నాయన. ప్రభా, మా చేతులు ఎత్తుకుంటూ ప్రభా మీకు ఆరాధిస్తున్నాం నాయన. ఆకాశములో నీ మహిమను ప్రభా వర్ణించుచున్నది నాయన. అంతరిక్షము ప్రభా నీ చేతి పని ప్రభా వివరించుచున్నది నాయన. ప్రభా, నా ప్రాణము ప్రభా నీకు నేను అర్పించుకుంటున్నాను ఈరోజు. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. ఆకాశములు నీ మహిమను వర్ణించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఈ మాట చెప్పండి ఒక చేతులెత్తి. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించు. మన చేతులు చెప్పు ఒక స్వరాలెత్తి. ఆరాధింతును ఆరాధింతును నీకే యేసయ్యా, ఆరాధింతును ఆరాధింతును. ఇంకొకసారి చెప్తున్నాము ఒకసారి. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. యేసయ్యా, ప్రభువా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా చేతులెత్తి ప్రభువా ఈరోజు మేము ఆరాధించుకుంటున్నాం. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నా కొండ నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి
నా జ్యోతి నీవే, కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే. ఇంకొకసారి చెప్పుకుందామా? నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే, కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే. చెప్పుదామా? నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. మన చేతులు చెప్పుదాం ఒకసారి, చివరిసారిగా ఒకసారి. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. చెప్పు నా జీవితాంతం ఒకసారి. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. చేతులు చెప్పు ఒకసారి ఈ మాట. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. మహిమా మహిమా నీకే మహిమా, నీకే మహిమా, మహిమా 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 నీకే మహిమా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే. యేసయ్యా. కష్టాలలోన నష్టాలలోన కన్నీ తుడిచింది. ఇంకొకసారి చెప్పుకుందాం. నా కొండ నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే, కష్టాలలో అవును యేసయ్యా. నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదను యేసయ్యా. మన చేతులు చివరిసారికి ఒకసారి. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, యేసయ్యా నీకే మహిమా, నీకే మహిమా, నా యేసయ్యా మహిమా నీకే మహిమా. అందరూ స్వరాలు ఎత్తుకుంటూ ఒకసారి. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ఓన్లీ మన స్వరాలతో ఒకసారి. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అవును ప్రభా, నా కష్టాలలోని ప్రభా, నా నష్టాలలోని నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవు ప్రభువా. అనుక్షణము నాయన నాతో తోడై ఉన్న దేవా, మా జీవితం ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కేవలము మహిమ ఘనత నీకే చెల్లును కాక. ఇచ్చిన ఆరాధన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ నామాన్ని పాటల ద్వారా స్తుతించి ఘనపరచుటకు, నాయన నీ నామాన్ని మహిమపరచుటకు, నాయన ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యం కొరకే మీకు వందనాలు దేవా. ప్రాముఖ్యంగా వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా మీరు మాతో మాట్లాడండి. మా బ్రతుకుల్లో నీ ఎదుట ప్రభా ఏ విధముగా ఉండవలనో అనేకమైన సంగతులు మీరు మాకు నేర్పించండి. మాట్లాడినైనా నన్ను మీ సెలువు చాటును మరుపరిచి మా అందరికి కావలసిన వాక్కును అందజేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి సంఘం అంతటికి నా యొక్క శుభములను శుభాకాంక్షలను తెలియచేయించున్నాను. దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి గడిచిన వారం అంతట్లో దేవుడు మనలను మన కుటుంబాలను ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి అనారోగ్యములు సోకకుండా మన జీవితాల్లో ఆహారమును సమృద్ధిని అనుగ్రహిస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్న రీతిని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మనం చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనాంతం వరకు మనము చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనాంతం వరకు మనం చదువుకుందాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలు కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికెత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండనో అదియు ఆమెకేమీ సంభవించినో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపురస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఈ యొక్క వాక్య భాగము మరి చాలా మట్టుకు మనము ఎరిగినటువంటి వారమే. ఎస్తేరు గ్రంథంలో రాజు అయినటువంటి అహష్వేరోషు తన భార్య అయినటువంటి రాణి అయినటువంటి వస్తీ ఆయన మాట వినకపోవడం వలన తనకి బదులుగా మరి యొక్క రాణిని ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి యవ్వన కన్యకుల్లో నుండి ఎంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క అవకాశమును సద్వినియోగపరుచుకున్నట్టుకు దేవుడు ఎస్తేరును వాడుకొనడం, దేవుడు తన జనులను రక్షించడానికి, తన జనాంగమును కాపాడడానికి ఎస్తేరును ఒక సాధనంగా వాడుకున్న రీతిని గురించి ఈ దినాన మనం ధ్యానం చేసుకుంటూ ఈ దినాల్లో సంఘము దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపడవలనో ఈ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినమునకు ఈ యొక్క వాక్య భాగమునకు ద చర్చ్ ప్రిపేరింగ్ టు స్టాండ్ బిఫోర్ హర్ కింగ్, ఈ యొక్క సంఘము తన రాజు ఎదుట నిలవబట్టకు సిద్ధపడుచున్న విధానంను గూర్చి మనము మాట్లాడుకుందాం. ఈ యొక్క వాక్య భాగంను జాగ్రత్తగా గమనిస్తే ఎస్తేరు మరి ఆ యొక్క మొర్దెకై యొక్క మరి చేతిలో పెంచబడుతూ మొర్దెకై యొక్క మరి చిన్నాన్న కుమార్తె ఎస్తేరు మరి ఆమెను తన కుమార్తెగా అతడు దత్తత తీసుకొని స్వీకరించి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క షూషను కోటలో అహష్వేరోషు రాజు తన యొక్క దేశంలో మరి రాజకుమార్తెల అందమైన వారు కావాలి, నమ్రత కలిగిన వారు కావాలి అని ప్రకటన చేసినప్పుడు ఎస్తేరు కూడా వారిలో ఒక వ్యక్తిగా ఆ యొక్క షూషను కోటలో ప్రవేశించి ఉంటుంది. అందుకే 9వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆ చిన్నది
అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. హేగే యొక్క చేతికి ఈ యొక్క స్త్రీలందరూ, ఈ యొక్క యవ్వన కన్యకులందరూ అప్పగింపబడి ఉంటున్నారు. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమె కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఈ వాక్యమును నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క అవకాశమును, పరిస్థితులను సంఘమునకు లేకపోతే ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితానికి దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడో ఆ మాటలను ఈ యొక్క లేఖనంలో నేను గ్రహించగలిగి ఉంటున్నాను. ఆయన అంటున్నాడు కదా, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది అన్న మాట వ్రాయబడింది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఈ దినాన క్రైస్తవులు అయినటువంటి మనము సంఘము, లేకపోతే సార్వత్రిక సంఘము, లేకపోతే యెరూషలేము దేవుని యొక్క సియోను కుమార్తె, అనేకమైనటువంటి మాటలు సంఘమునకు పేర్లు పెట్టబడి ఉంటున్నాయి. ఈ యొక్క మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ చిన్నది అతని దృష్టికి ఇంపైనది అన్నమాట వ్రాయబడింది గనుక ఆమె అతని వలన దయ పొందాను. దయ పొందిన పరిస్థితిలో క్రైస్తవులుగా మార్చబడినటువంటి విధానం, లోకంలో మనకంటే గొప్పవారు, అందమైనటువంటి వారు, యోగ్యులైనటువంటి వారు, ధనికులు, లేకపోతే చాలా స్కిల్స్, నిపుణత కలిగినటువంటి వారు అనేకులు ఉన్నప్పటికీ దేవుడు వారందరి మధ్య మనల్ని ప్రేమించి, మనము గొప్పవారమని కాదు కానీ కేవలం ఆయన కృపచేత మనల్ని ఎన్నుకొని ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క సమాజంలో మనల్ని ఒక్కరిగా తయారు చేసి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని భాగముగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా మనం ఆయన దయ పొందిన వారమే ఇది నాన్న ఈ రక్షణను అనుభవించుచున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఆ క్రింద వచనంలో 9వ వచనము చివరి భాగంలో ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ఉందించెను. చాలా మార్లు క్రైస్తవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఉన్నత ఆలోచనలను మనము ఎందుకు ఎరగట్లేదంటే, మనకు ఉన్న దానితో, దేవుడు మనకు చేసిన దానితో చాలా మార్లు తృప్తి పడం. దేవుడు ఒకటి సహాయం చేస్తే ఇంకా కావాలి ఇదే ఆలోచన. కానీ దేవుడు అతి శ్రేష్టమైన ఆయన రక్షణనిచ్చి, అతి శ్రేష్టమైనటువంటి పరిస్థితులను మనకు కలిగించి, ఆయన ఉంచిన విధానమును సంఘము లేకపోతే క్రైస్తవ వ్యక్తిగత జీవితము ఆలోచించవలసినటువంటి అవసరత ఉంటుంది. అయితే 10వ వచనంలో మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరు నాకు ఆజ్ఞాపించను గనుక ఆమె తెలపలేదు. 11వ వచనం అంటాడు, ఎస్తేరు ఎలాగుండనో అదియు, ఆమె ఏమి సంభవించునో అదియు తెలుసుకున్నటకు అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచును. ఎవరు వెళ్ళకూడనటువంటి ఆ ప్రాంతానికి ఆ యొక్క మొర్దెకై తనకు సంరక్షకుడిగా ఏర్పాటు చేయబడినటువంటి మొర్దెకై ఆమె యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు కనుగొనడానికి, ఈ దిన జీవితాల్లో, మన యొక్క క్రైస్తవ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన కనుక్కొని మన జీవితాల్లో కావలసినటువంటి ఆ యొక్క ప్రతి అవకాశమును ఆయన ఉపయోగించుకొంచు మన యొక్క పరిస్థితులను తీర్చిదిద్దుతూ, మనం ఎలా ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనకి ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుచునే ఉన్నాడు. అక్కడ ఒక సమయము నిర్ణయించబడింది. రాజు యొద్దకు తయారు చేయబడి వెళ్ళడానికి, రాజు యొద్ద ప్రజెంట్ చేయబడి వెళ్ళడానికి కొంత సమయము అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఏర్పాటు చేయబడింది. ఆయన అన్నాడు కదా, 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్ణములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోను, స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసముల తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను.
ఇక్కడ ఒక 6 మాసములట గొప్పరస తైలంతోనట, 6 మాసములు సుగంధ వర్గములతోనట, మరి ఆ యొక్క పరిమళ క్రియలతో ఆ యొక్క రాజునొద్దకు పోవు వరకు ఎప్పటికప్పుడు వారిని శుద్ధి చేస్తూ, వారిని తయారు చేస్తూ, వారి జీవితాల్లో వారికి ఇవ్వబడినటువంటి అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ ఉంటున్నారు. ఈ లేఖన భాగంను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు అందుకే ఆ 19వ అధ్యాయం చివరి 12వ వచనము చివరి భాగంలో అంటాడు కదా, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. అంటే ఈ పరిమళ క్రియలు సంపూర్ణమగు వరకు రాజునొద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ వాక్యము నేను ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి రక్షణను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు అన్న మాట వ్రాయబడింది. యేసు ప్రభువారు మన జీవితాలకు అతి శ్రేష్టమైనటువంటి అవకాశమును అనుగ్రహించి, రక్షణ భాగ్యమును అనుగ్రహించి, ఆయన సన్నిధిలో మన పరిమళ క్రియలను సంపూర్తి చేసుకొనుటకు, ఆయనతో ఒక బంధమును ఏర్పాటు చేసుకోవడానికి, ఆయన ఎదుట ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఆయన చూపునకు, ఆయన ప్రజెన్స్కి ఇష్టపడే వ్యక్తిగా ఉండడానికి, మనలను సిద్ధపరచడానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహించి ఉంటున్నాడు. అందుకే అక్కడ వచనాల్లో వ్రాయబడి ఉంది ఏమంటే, 6 మాసములు కొన్ని పదార్థములతోనూ, 6 మాసములు కొన్ని పదార్థములతోనూ, వివిధమైనటువంటి వేరువేరు పదార్థములతో వారి క్రియలు సంపూర్ణము చేయబడతా ఉంటున్నాయంట. రాజు వద్దకు వెళ్ళే వరకు వారు సిద్ధపడుతూనే ఉన్నారన్నమాట వ్రాయబడింది. అక్కడ మరి ఒక మాట అంటాడు ఏంటంటే, వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. వారు పరిమళ క్రియలు అన్నమాట వ్రాయబడింది. అంటే వారి సిద్ధపాటు. హల్లెలూయా. ఈ లేఖనాన్ని నేను చదువుతూ ఉంటున్నప్పుడు ఒకసారి ఈ యొక్క పరమ గీతముల గ్రంథంలో యేసు ప్రభువారికి సంఘానికి ఉన్నటువంటి ఆ మధ్య అవకాశమును, ఆ యొక్క మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధమును గూర్చి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలను నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉంటున్నాను. 4వ అధ్యాయము 9వ వచనము, పరమగీతములు 9 నుండి 11 వరకు వ్రాయబడినటువంటి వచనాలను మనము ధ్యానం చేద్దాం. పరిమళ క్రియలు ముగించుట, మరి సంపూర్ణము అన్నమాట వ్రాయబడింది. సంఘము దేవుని ఎదుట నిలవబడాలంటే, సంఘము దేవుని ఎదుట మరి ధైర్యముగా, పరిపూర్ణులుగా, మరి ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని, ప్రతి అపవిత్రత నుంచి విడుదల పొంది, ప్రతి ఆ యొక్క భయంకరమైన పరిస్థితులలో నుండి, లోకానుసారమైనటువంటి ప్రతి పరిస్థితి నుండి వేరు చేయబడి అతి శ్రేష్టమైన స్థలములో తమను తాము ప్రత్యేకపరచుకొని సంఘము తమ క్రియలను సంపూర్ణం చేసుకొనొచ్చు దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి అవసరత ఉంటున్నది. ఈ యొక్క ఎప్పుడైతే సంపూర్ణము చేసుకుంటారో ఆ క్రియలు సంపూర్ణము చేయబడినప్పుడు, అందుకే ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ఒక దినము 1000 సంవత్సరంలో ఒక్క దినము వలె ఉండునన్న మాట వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ సంవత్సర కాలము మరి ఆ యొక్క స్త్రీలైనటువంటి వారు, కన్యకలైనటువంటి వారు వారి యొక్క క్రియలను, పరిమళ క్రియలను సంపూర్ణం చేసుకున్నారట. మన జీవితాల్లో కొంత సమయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. సంఘానికి ఆయన ఎదుట నిలవబెట్టుకున్నప్పుడు ఆయన మనకు కొంత సమయాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ సమయములో మనకి ఇవ్వబడిన అతి శ్రేష్టమైనటువంటి స్థలములు అనగా సంఘము, దేవుని సన్నిధిలో గడిపే ప్రత్యేకమైన ప్రార్థన జీవితము, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడినటువంటి సమయము, ఆ యొక్క దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించి మన మలినమును కడుక్కొనొచ్చు, ఆయన ఎదుట ప్రతినిత్యము నూతనపరచబడచ్చు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడము, మనము అతి శ్రేష్టమైన స్థలములలో మనము పెంపార చేయబడడం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎస్తేరు తన యొక్క క్రియలు మరి సంవత్సర కాలము సంపూర్తి చేసుకుంది. ఈ దినాల్లో సంఘమునకు కొంత సమయమును
దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. తన యొక్క భార్యగా, తనకి వధువుగా సిద్ధపరచబడుచున్నటువంటి ఈ యొక్క సంఘమును దేవుడు తన పరిమళ క్రియల చేత సంపూర్ణం చేయడానికి, సిద్ధపరచబడడానికి, అనేక తైలముల చేత పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ పరమగీతములు యొక్క 4వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఈ దినాల్లో ఈ వాక్యమును జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మరలా ఈ యొక్క ఎస్తేరు గ్రంథమునకు మనము వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో ఆమె ఆ యొక్క 2వ అధ్యాయం 16వ వచనము 15వ వచనము మనము చూస్తే, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. 16వ వచనం, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరంన టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయం యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించను. అక్కడ ఆమె నిర్ణయించిన దానికంటే అధికమైనది ఏది కోరలేదట. మన జీవితాల్లో దేవుడు నిర్ణయించిన దానికంటే అత్యధికమైనవేవి మనము కోరడానికి వీలు లేదు. మరి ఒక మాట వ్రాయబడి ఉంది, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. మరి ఒక మాట, ఈ మాటను నేను ఆలోచించినప్పుడు అక్కడ కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను, అతడు రాజ్య కిరీటమును ఆమె అతని తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. ఆమె సిద్ధపాటు, ఆమె యొక్క విధేయత, ఆమె తనకియ్యబడినటువంటి అతి శ్రేష్టమైన సమయములో, అతి శ్రేష్టమైన స్థలములో తనకు నియమింపబడిన దానికి లోబడి తనకు నిర్ణయించినప్పుడు, తను సిద్ధపడినప్పుడు, రాజు వద్దకు వెళ్ళినప్పుడు రాజు యొక్క దయాదాక్షిణ్యములు ఆమె పొందుకున్నదట. కిరీటము ఆమె తల మీద ఉంచబడింది. నేను ఈ లేఖనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు సంఘమును గూర్చి వ్రాయబడిన ఈ లేఖనాలను గూర్చి ఆలోచన చేయవలసిన అవసరం మనకుంది. అంటున్నాడు కదా, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఆ దేవుని యొక్క హృదయమును వశపరచుకుని స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి సంఘము ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరలా అంటాడు కదా, ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకుంటుంది. శ్రేష్టమైన ఆ యొక్క ఈ యొక్క పరమగీతాల్లోనే వ్రాయబడి ఉంటుంది, గువ్వ వంటి కన్నులు కలిగిన దాన అన్న మాట వ్రాయబడి ఉంటుంది. గువ్వకట ఎప్పుడు తన కన్నులో కన్నీరు ఉంటుందట. అతి శ్రేష్టమైన చూపు కలిగినటువంటిది, దాన్ని పవిత్రమైనటువంటి ఆ యొక్క బర్డ్గా ఎంచబడినటువంటి విధానమును మనం గమనించవచ్చు. ఈ లేఖన భాగాన్ని చూస్తే, ఒక చూపుతో నీవు నా హృదయమును వశపరచుకోండి. దేవుడు సంఘమును ఇట్టి ఉన్నత స్థితికి సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. తర్వాత మాటలో వ్రాయబడి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటివి. హారము, ఇక్కడ హారం అనగానే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. అసలు దేనితో ఈ యొక్క సంఘము క్రీస్తుని ఆ యొక్క అట్రాక్ట్ చేయగలుగుతూ ఉంటుందో,
క్రీస్తు ఇష్టపడిన రీతికి ఏ ఏ విషయాల్లో ఆ యొక్క సంఘము సిద్ధపడి ఉంటుందో ఈ మాటను, లేకపోతే ఒక వ్యక్తిగత క్రైస్తవ జీవిత విధానము దేవుని ఎదుట ఎంత ప్రతిష్ఠితంగా ఉంటుందో, ఏ ఏ పరిస్థితుల్లో ఆయన తన యొక్క మరి ఆలోచనను సంఘము మీద పెడతా ఉంటున్నారో, ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారో ఈ సంగతిని మనము ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. హల్లెలూయా. ఈ యొక్క కంఠభూషణము అనగా నెక్లెస్. ఈ నెక్లెస్ ఈ మనిషికి కనబడదు, కానీ వేసుకున్న వ్యక్తికి కనబడదు, మిగిలిన వారికి అది కనబడుతుంది. కంఠభూషణము లేకపోతే హారము ఈ యొక్క దేవుని వాక్యంలో రాయబడింది. అది అలాగనే పరమగీతాల్లోనే మొదటి అధ్యాయంలో 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అన్నమాట వ్రాయబడి. ఈ హారము ఈ యొక్క ప్రోవర్బ్స్లో, సామెతల్లో చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీ దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము, అవి నీ కంఠభూషణముగా లేకపోతే నీకు హారముగా ధరించుకొను. దయ క్రైస్తవ సంఘానికి ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అలవాటు, ప్రత్యేకమైనటువంటి గుణము. ఈ గుణమట దయ మరలా అంటున్నారు సత్యము. సత్యం ఎవరండి? క్రీస్తే. హల్లెలూయా. అంటే క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తును ఆ యొక్క వ్యక్తి రూపంలో కనపరచడం. దీనిని గూర్చి ఇక్కడ యేసు ప్రభువారు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి మాట్లాడుతూ ఈ సంఘమును గూర్చి వ్రాయించినటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుంటున్నాం. దయ, క్రీస్తుకు ఉన్నటువంటి దయ. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఆయన అనేకులట మరి అనేకుల మీద కనికరపడ్డారట. కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారని వారిని చూచి కనికరపడెను. ఆయనకి ఎంత దయ అండి. సంఘమునకు, ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితానికి ఉండవలసినది దయ. హల్లెలూయా. మరలా అంటున్నాడు కదా, ఆ యొక్క సత్యము అన్న మాట వ్రాయబడింది. ఏ మాటలో మాట తప్పనటువంటి వారంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. యేసు ప్రభువును కనపరచాలి. సత్యమును అనగా క్రీస్తును ధరించుకునేటువంటి విధానము. ఎప్పుడైతే ఆ రూపము మార్పు మన జీవితాల్లో కలుగుతుందో అక్కడ రాయబడి ఉంది, నీ హారములలో ఒకదాని చేత నీవు నన్ను వశపరచుకుంటివి. 2వ వచనంలో, ఆ యొక్క 10వ వచనంలో, పరమ గీతములు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆలోచన చేస్తే, సహోదరి ప్రాణేశ్వరి. చాలామంది ఈ మాటను గురించి ఆలోచన చేస్తారు. సహోదరి అంటున్నారు, ప్రాణేశ్వరి అంటున్నారు. మరి అబ్రహాము తన యొక్క ఆ యొక్క అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అతను ఏమని చెప్పాడటండి? సహోదరి. కానీ ఆమె ఏమైంది? ప్రాణేశ్వరి. హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశములను మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మనలను అతని సహోదరులుగా మనల్ని ఏకము చేసి ఉన్నారన్నమాట వ్రాయబడి ఉంటుంది. మనల్ని ఆయన అంగీకరించి ఉంటున్నారు. కానీ సంఘము వధువుగా సిద్ధపరచబడి ఆయన ఎదుట నిలవబడవలసినటువంటి అవసరత, ఆ అతి శ్రేష్టమైన అవకాశమును దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము గోపరస తైలముతోనూ సుగంధ ద్రవ్యములతోనూ, అనగా దేవుని వాక్యము చేత, దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేత బలపరచబడి, పరిశుద్ధపరచబడి, ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడిన వారంగా మన యొక్క పరిమళ క్రియలు ముగించు వరకు మన జీవితాల్లో ఆయన మనకిచ్చినటువంటి అంతఃపురమును దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఎస్తేరుకు ఇయ్యబడినటువంటి ఆ స్థలము నుండి ఆమె బయటకు వెళ్ళలేదు, ఆమె నోరు విప్పలేదు. చాలామంది ప్రజలు ఈ దినాల్లో, మేము ఎంత ఉద్యోగాలు వదిలేసి వచ్చామండి, మేము ఎంత మంచి క్యాస్ట్లో నుంచి వచ్చామండి, మాది ఇదండి, మాది అదండి, నేను ఎంత జీతం
వదిలేసి సంఘానికి వచ్చానండి, ఇవన్నీ చెప్పనవసరం లేదు. అక్కడ ఎస్తేరు ఆమెకి ఇవ్వబడినటువంటి సమయంలో ఆమెకు ఏ పరిస్థితిని అప్పగించి ఉంటున్నారో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం ఆమె ప్రారంభించి ఉంటుంది. ఆమె వంశముని గురించి కానీ ఆమె యొక్క జాతిని గురించి కానీ అక్కడ మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించినది మనం చేయాలి. ఆమె మొద్దుకై చెప్పినది ఆమె చేసి అక్కడ ఆమెకి ఇవ్వబడినటువంటి ఆ సమయంలో తన పరిమళ క్రియలను ముగించుకున్నట్టుకు ఆమె ఆ యొక్క అంతఃపురమును దాటి వెళ్ళలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిధిలో, నీ సంఘపు పరిధి, నీ రక్షణ పరిధి, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిధిని దాటి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది అతి శ్రేష్టమైన స్థలముగా దేవుడు నీ కోసము ఏర్పాటు చేసి ఉంటున్నాడు. చాలా మార్లు ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితులకు మరి ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి వారమై మనకి ఇవ్వబడినటువంటి బౌండరీస్ను దాటిన వారముగా, అతి శ్రేష్టమైనటువంటి స్థలమును దాటిన వారంగా క్రైస్తవులైనటువంటి వారు బయటకు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ఈ దినాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 10వ వచనము 4వ అధ్యాయము పరమగీతాలు మనం ఆలోచన చేస్తే, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం. నిజంగా యేసుప్రభు వారి ప్రేమ కన్నా మన ప్రేమ అంత మధురంగా ఉంటుందా అని అంటే, ఎప్పుడైతే మనము ఈ పరిమళ క్రియల చేత అతి శ్రేష్టమైన స్థలముల్లో ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారమై ఆయన యొక్క వధువుగా తయారు చేయబడతాము. దేవుడు అంటున్నాడు కదా, నీ విధేయతలో ఉన్నటువంటి ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నా కొరకు నువ్వు సిద్ధపరచబడి నిన్ను నీవు అర్పించుకొనుచున్న, నిన్ను నీవు సమర్పించుకుంటున్న నీ ప్రేమ ఎంత మధురము. అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. ఈ ద్రాక్షరసం గురించి ఆలోచన చేస్తే హోషియా గ్రంథంలో 14వ ఈ యొక్క అధ్యాయం అంతట్లో ఈ 4వ అధ్యాయము పరమగీతాలు 4వ అధ్యాయం అంతట్లో లెబానోను అనే ప్రాంతమును గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ హోషియా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనమును మనము జాగ్రత్తగా చదివితే, అతని నీడ యందు నివసించి వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. అక్కడ అంటున్నాడు కదా, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత మధురం. ద్రాక్షరసం ఎందుకు ద్రాక్షరసము అన్న మాట రాయబడిందంటే, మరి ఆ యొక్క పాలస్తీనా ప్రాంతంలో ద్రాక్షలకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత, అక్కడ ఉన్నటువంటి పంట, వారి యొక్క ప్రథమ మరి ప్రాముఖ్యమైనటువంటి ఫలము ద్రాక్షలు, ఒలీవలు, ఇవి చాలా శ్రేష్టమైనవి ఆ ప్రాంతంకు. మరి వరల్డ్ ఫేమస్ వైన్ అక్కడ, అంటే మత్తులై ఉండడానికి కాదు, అది వారి యొక్క భోజనంలో రెగ్యులర్గా ఇయ్యబడినటువంటి అది. ద్రాక్షలు ఎందుకు ఎక్కువగా వాడతారు అని అంటే, అది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అని మాట తెలియచేస్తున్నాడు. ద్రాక్షరసము అంటే లెబానోను ద్రాక్షరసము, అది మంచి సువాసన కలిగిన ద్రాక్షరసం అట. అంతకన్నా సంఘము యొక్క ప్రేమను దేవుడు ఎక్కువగా ఆశపడతా ఉంటున్నాడు. రెండో మాట రాయబడింది, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన నీకు సకల గంధవర్ణముల కన్నా సంతోషకరము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. వాక్యం చదివితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనును, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. పరిమళ వాసన, నీ పరిమళ వాసన సంతోషకరము అన్నమాట వ్రాయబడింది.
సంఘమునకు ఈ పరిమళ వాసన, ఇందాక మనము చదువుకున్నాం ఎస్తేరు గ్రంథంలో, అక్కడ గోపరస తైలము, పరిమళ సుగంధములట, గంధ వర్గములంట వ్రాయబడి ఉంది. వేరు వేరు పరిమళ క్రియలలో వారు తమను తాము పరిశుద్ధపరచుకుంటున్నారన్న మాట వ్రాయబడింది. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి, మొదటిగా ఆయన మనల్ని ప్రేమించి ఉంటున్నారు. ప్రేమించి అక్కడ అంటున్నారు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా బలిగానే అర్పించుకొను. ఇక్కడ ఈ లేఖనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము పరిమళ వాసనగా ఉండడానికి, దేవునికి ఆయనకి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తను తాను అర్పించుకొని ఆయన రక్తమును చిందించి ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనంకి వచ్చేసరికి, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ఇది నేను క్రైస్తవ సంఘము పూసుకున్న పరిమళాలేంటి అనగా యేసు రక్తమే ఆ పరిమళం. హల్లెలూయా. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తు మొదటిగా నిన్ను ప్రేమించి తను తాను అప్పగించుకొని, యేసు ప్రభువారు తన యొక్క రక్తమంతటిని కార్చి ఆ రక్తములో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసి దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుటకు తను తాను సమర్పణ చేసుకొని ఉంటున్నారు. ఆయన రక్తము, ఆయన నిన్ను ప్రేమించి ఆయన అర్పించినటువంటి రక్తములో నీవు పూసుకొనిన తర్వాత నీకు వచ్చుచున్న వాసనను గూర్చి ఆయన తిరిగి ఆయన నిన్ను గూర్చి పొగడడం ఇక్కడ మనం గమనించగలం. సంఘమును గూర్చి పొగడడం మనం ఇక్కడ గమనించగలం. నీవి పూసుకొని పరిమళ తైలముల వాసన నాకు సంతోషకరం అంటున్నాడు. అంటే సంఘము దేవుని ఎదుట నిలవబడ్డానికి ఈ యొక్క పరిమళ క్రియలు సంపూర్ణమగు వరకు ప్రతి నిత్యము ఆయన రక్తము చేత కడగబడినదిగా, శుద్ధి చేయబడినటువంటి పరిస్థితులలో సంఘము ఆయన ఎదుట నిలవబడాలి. హల్లెలూయా. అందుకే అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది, సకల గంధవర్ణముల కన్నా, లోకంలో శుద్ధి చేసి లోకంలో మరి ఆ యొక్క ప్రత్యేకమైన స్థితిని, లేకపోతే మంచి వాసననిచ్చే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నిటికన్నా నీ వాసన, ఎందుకంటే నీవు పూసుకున్నటువంటి తైలము యొక్క వాసన, నీవు పూసుకున్నటువంటి తైలము చాలా ప్రత్యేకమైనది. అది ఎవరి చేత ఇవ్వబడిందంటే, క్రీస్తు ప్రేమించి తను తాను అప్పగించుకొని నీవు పరిమళ వాసనగా ఉండుటకై ఆయన రక్తమును కార్చి ఉంటున్నారు. ఎప్పుడైతే సంఘము ఆయన రక్తంలో మునుగుతాదో, ఆయన రక్తంలో కడగబడతాదో, ఆ తేలియాడుచున్న ఆయన రక్తంలో ప్రవహించుచున్న ఆయన పరిశుద్ధ రక్తంలో మునగబడి ప్రతినిత్యము తను తాను పరిశుద్ధపరచుకుంటుందో, ఆ యొక్క పరిశుద్ధపరచుకున్నటువంటి సంఘం యొక్క వాసన ఆయనకు సంతోషకరంగా ఉండనని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉంచినప్పుడు తర్వాత మాటలో వ్రాయబడి ఉంది 11వ వచనంలో, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలు కూర్చున్నవి. మన పెదవులు తేనీయలు అనగా పరిశుద్ధమైన మాటలు పలకవలసినటువంటి సంఘం. ఈ మధ్యకాలంలో లోక పరిస్థితులన్నిటిలో గమనిస్తే చాలా ఈజీగా వాడుక భాషలో అపవిత్రమైనటువంటి మాటలు చాలా ఈజీగా మరి దొర్లాడుచున్నటువంటి స్థితి. ఏ వీడియో చూడాలన్నా, లేకపోతే ఏ న్యూస్ చూడాలన్నా, లేకపోతే ఏదైనా మనకి తప్పిజారి వచ్చినటువంటి ఆ యొక్క వీడియోలు ఏమైనా మనకు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ వచ్చి చూద్దాం అనుకున్న ప్రతి దానిలో అసభ్యకరమైనటువంటి భాష కనబడతా ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే తెలుసా, నీ పెదవులు తేనీయలు కూర్చున్నవి. సంగమా, ఈ దినాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మన మాట తీరులో స్పష్టత, మన మాట తీరులో దేవుణ్ణి సంతోషపరచు విధానము బయటకు రావాలి. ఈ సంవత్సర కాలము ఆ యొక్క సంపూర్ణము చేయబడి సిద్ధపరచబడు దినాల్లో మన మాట, మన చూపు మీద వచనాల్లో రాయబడింది, చూపు అట తన యొక్క మరి నిలవబడినప్పుడు క్రీస్తు కనబడినట్లు ఆమె హారమును ధరించుకోవడము, తన ప్రేమను కనపరచడము, తన యొక్క ప్రేమ సంతోషకరం అంటున్నాడు. తన తైలము, తన యొక్క సువాసన రాయబడి ఉంది అక్కడ
పరిమళ సువాసన యేసు రక్తమును ధరించుకునేటువంటి సంఘముగా అన్ని విషయములలో అతి శ్రేష్టమైన వారిగా నిలవబడవలసినటువంటి అవసరత. తర్వాత మాటలో వ్రాయబడి ఉంది, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో మంచి మాట వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. హల్లెలూయా. నీతిమంతుని నోరట, నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి ప్రకటించు. అందుకే ఇక్కడ క్లియర్గా వ్రాయబడినటువంటి మాట పరమగీతాల్లో ఏంటంటే, నీ పరమగీతాల్లో 4వ అధ్యాయంలో 11వ వచనంలో, నీ జిహ్వ కింద మధుర క్షీరములు. క్షీరములు అంటే పాలు, మధురమైనవి ప్రవహిస్తూ ఉంటున్నాయని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కూడా మరొక దగ్గర మాట్లాడుతూ అంటాడు కదా, వారి నాలుక కింద సర్పవిషం ఉన్నది అన్నమాట. సర్పవిషం అంటే ఎవరైతే ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో, ఎవరైతే దేవుని వాక్యము చేత తమను తాము పరిశుద్ధపరచుకోలేకపోతున్నారో, ఎవరైతే ఈ యొక్క సంవత్సర కాలం అనగా యేసు ప్రభు ఎదుట నిలవబడు వరకు, అక్కడ సంవత్సరం అని ఉంది ఎస్తేరు సిద్ధపరచబడడానికి, మనము ఆ యొక్క సిద్ధపాటులో అనేకమైనటువంటి దినాలను దేవుడు మనల్ని రక్షింపబడింది మొదలుకొని ఆయన ఎదుట నిలవబడడానికి ఒక సిద్ధపాటు సమయాన్ని సంఘానికి మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ సిద్ధపాటు సమయంలో మన నాలుకను శుద్ధపరచుకుని వారంగా ఉండాలి. మన నాలుక కింద మధురమైన క్షీరములు. నీతిమంతుడట మరి జ్ఞానమును ప్రకటించును, న్యాయమును గురించి మాట్లాడునన్నమాట వ్రాయబడింది. ఏమి ఈ దినాన్న సంఘముగా సిద్ధపడుతున్న నీవు నీ రాజు ఎదుట నిలవబట్టకు, అలనాడు అహశ్వరోషు ఎదుట మరి ఎస్తేరు నిలవబడ్డానికి తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నది. అలాగనే నీవు నీ రాజు అయిన క్రీస్తు ఎదుట నిలవబడటకు నిన్ను నీవు ఏ విధముగా సిద్ధపరచుకుంటున్నావు? ప్రతి దినము పరిమళ క్రియల చేత శుద్ధిపరచబడినటువంటి వ్యక్తిగా అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచబడినటువంటి ఆ పరిస్థితులను నువ్వు ఏమాత్రము ఆ యొక్క బోర్డర్ దాటకుండా నీవు అప్పగించుకోవాల్సినటువంటి అవసరతను గూర్చి సంఘముతో దేవుడి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగనే ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది కదా, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. లెబానోను సువాసన, వస్త్రముల వాసనట. లెబానోన్ గురించి మరి అది చాలా ప్రత్యేకమైనటువంటి స్థలము. అక్కడ మరి ఎత్తైనటువంటి పొడవైన కేదారు వృక్షములు అక్కడ పెరుగుతాయి అన్నమాట వ్రాయబడింది. దేవదారు వృక్షములు, అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఆ ప్రాంతంలో. బంగారం ఉందంట అక్కడ. ఆ స్థలం అంతా సువాసనతో నింపబడిందంట. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ అంతట్లో మరి జాగ్రత్తగా ఆలోచన చేస్తానట, మరి లెబనాన్ విమెన్ వెరీ బ్యూటిఫుల్ విమెన్. ఆ యొక్క లెబనాన్లో ఉన్నటువంటి లెబానోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలట చాలా అందమైన వారట ప్రపంచమంది అంతటా జాగ్రత్తగా గమనిస్తే. మరి అంటే ఆ ప్లేస్కి ఇవ్వబడినటువంటి ప్రత్యేకత. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే, నీ వస్త్రముల వాసన. నీ వస్త్రములు అనంటే నీ రక్షణ వస్త్రములు. నీ రక్షణ వస్త్రము ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడిన వస్త్రమును ధరించుకొని ఉంటున్నావో, ఆ వస్త్రము క్రీస్తు వాసన కలిగి ఉన్న వస్త్రము. 45వ కీర్తనల గ్రంథంలో ఆ యొక్క మాట్లాడుతూ ఆ యొక్క సంఘాన్ని గురించి ఒక మాట మాట్లాడుతూ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ కోరహు కుమారులు రచించినటువంటి ఆ యొక్క గీతమును గూర్చి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 13వ వచనంలో, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె అతి శ్రేష్టమైన స్థలములోనట ఎస్తేరు అంతఃపురంలో ఉంచబడింది. అతి శ్రేష్టమైన స్థలములలో ఉంచబడింది. ఎందుకు అతి శ్రేష్టమైన స్థలమును దేవుడు ఈ దినాన్న సంఘానికి మరి లేకపోతే ఒక దేవుని సన్నిధిలో బలపరచబడడానికి, ప్రార్థించడానికి, సహవాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఏర్పాటు చేసి ఉంటున్నాడు అని అంటే, ఆమె కేవలము మహిమ గలది.
దేని కొరకు సిద్ధపరచబడుతుందంటే మహిమను ధరించుకొని ఆయన ఎదుట తను తాను ప్రజెంట్ చేసుకోవడానికి సంఘము సిద్ధపరచబడుతుంది. నువ్వు మహిమ లేకుండా, నువ్వు రక్షణ వస్త్రం లేకుండా, నీ చూపు మార్పు లేకుండా, నీ నాలుకలో మార్పు లేకుండా, నీ యొక్క ఆలోచనలో మార్పు లేకుండా ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. సంఘముగా నీవు అక్కడ నిలబడాలంటే ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో నీ క్రీస్తు ఎదుట, రాజులకు రాజు అయినటువంటి దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అని అంటే నీలో ఆ ప్రత్యేకత అవసరము. అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలము దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థలములో అనగా రక్షణను జాగ్రత్తగా కాపాడుకొనుచు, నీ బౌండరీస్ను దాటి వెళ్ళిపోక, నీ అపవిత్రతలోనికి ఏమాత్రము తిరిగి వెళ్ళక, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 13వ వచనము 45వ అధ్యాయము, అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. వారి యొక్క వస్త్రములు సపరేట్. అందరికి ఉన్న వస్త్రములు కావు సంఘానికి ఇచ్చిన వస్త్రములు. అవి రక్షణ వస్త్రములు. లెబానోను సువాసన దానికి ఉంటుంది. ఎందుకంటే ఆమె రక్షింపబడినది మొదలుకొని, ఆమె ఎన్నిక చేయబడినది మొదలుకొని, ఆమె పరిమళ సుగంధ ద్రవ్యములలో, తైలములలో తన్ను తాను సిద్ధపరచుకొని తన దినములు సంపూర్ణము చేసుకున్నటకు సిద్ధపడుచున్న దినములు. సంగమా, ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షింపబడినది మొదలుకొని సిద్ధపాటు కొరకు పరుగులెడుతున్నావా? ఆయన ఎదుట నిన్ను నువ్వు సిద్ధపరచుకుని నిలవపెట్టబడ్డానికి పరుగులెడుతున్నావా? ఆ యొక్క అంతఃపురం దాటి వెళ్ళలేదే ఎస్తేరు. ఆమెకి చెప్పిన మాట అక్కడ రాయబడింది. హేగే ఏది ఇచ్చాడో దానినే ఆమె అనుసరించిందంట. మరి ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. యేసు ప్రభువారు ఈ దినాన మన జీవితాల్లో అతి శ్రేష్టమైన స్థలములలో రక్షణ భాగ్యమునిచ్చి మనం బౌండరీస్ దాటకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన కవచాన్ని ఇచ్చి మనల్ని వాడుకున్నటకు ఆయనను ఒక ముద్రించి ఉంటున్నారు. శూషణ కోటలో ఉందామే. ఈ దినాన్ని రక్షణ కోటలో నువ్వు ఉన్నావు. నీ నోటి మాటను, నీ చూపును, నీ ఉనికిని, నీ యొక్క వాసనను, నీ ప్రతి పరిస్థితిని దేవునికి లేకపోతే నీ రాజైన క్రీస్తుకు ఇష్టపడి ఆయన ఒక్క చూపుతో నీవు నన్ను వశపరచుకుంటేవి, ఒక్క చూపుతో నీవు నీ మహిమ నాకు బయలుపరచబడింది అన్నటువంటి మాట చెప్పగలిగిన స్థితికి సంఘము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆ యొక్క చివరిగా నేను ఈ మాటను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంటుంది కదా, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆయన ఎదుట నిలవబడిన సంఘమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమెకి ఏమి ఇవ్వబడిందంట? ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను. ఇందాక పరమగీతాల్లో అంటాడు కదా, నీ యొక్క వస్త్రము లెబానోను సువాసన వలె ఉందంటున్నాడు. పరిమళ వాసన. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, అక్కడ ప్రకాశమానము, నిర్మలము, డాగైనను, మచ్చైనను, కళంకమైనను, మరి అటుది ఏదైనను లేని స్థితి, నిర్మలము. జాగ్రత్తగా ఆలోచన చేస్తే డాగును తొలగించడానికి ఏం చేస్తారండి? ఆ యొక్క చాకలివాని సబ్బు దేవుని వాక్యంలో రాయబడింది. ఆయనట చాకలివాని సబ్బు వంటివాడు. హల్లెలూయా. ఆయన సుత్తి వంటివాడు, ఆయన అగ్ని వంటివాడు. ఈ దినాన్న ఆయన మరల్చడానికి సంఘమునకు అనేక రీతులుగా పనిచేస్తూ ఉంటున్నాడు. డాగ్ ఉండకూడదు అని అంటే ఆయన చాకలివాని సబ్బు మనలో పనిచేయాలి. మన ఉతుక్కి చాకలివాని ఉతుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉతుక్కు మన జీవితంలో పడాలి. అక్కడ మరి ఒక మాట ఏంటంటే డాగు ముడత అంటాడు.
ముడత ఉండకూడదంటే వేడి ఇస్త్రీ పెట్టి పడాల, అగ్ని పడాల, అందులో ఆ వేడిమి పడాల, ఆ మచ్చ ఆ ముడత లేకుండా ఉండడానికి ఆయన ఎదుట ప్రజెంట్ చేయబడాలంటే ఆయన చేత కాల్చబడి దహించు అగ్ని అయినటువంటి దేవుని శక్తి తాకిడిలో మనము కాల్చబడితేనే కానీ ఆ యొక్క పరిశుద్ధతలోనికి ఆ ముడత లేని స్థితికి సంఘము రాదు. హల్లెలూయా. వంచబడాలి. ఆయన పెట్టిన బరువును మోసి వంచబడినటువంటి స్థితి. అంతఃపురంలో నేర్చుకోవలసిన అతి శ్రేష్టమైన స్థలములలో నేర్చుకోవలసింది ఇది. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్మిగానే ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది. దీనికోసమే చాలామంది నమ్ముకుంటూ ఉంటారు. మనము నమ్ముకున్నది ఎందుకు అని అంటే మనము ఆయనకు వధువుగా సిద్ధపరచబడి ఆయన ఎదుట నిష్కలంకమును నిర్మలమైన ఆ యొక్క డాగైనను మచ్చైనను కళంకమైనను లేని సంఘముగా ఆయన ఎదుట నిలవబడవలసినటువంటి అవసరత. అందుకే అక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే 8వ వచనంలో ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. సంఘము యొక్క నీతి క్రియలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము యొక్క నీతి క్రియలు. సంఘమా, నీ నీతి క్రియలు అందులో కనబడతాయా? ఆమె ధరించుకున్న వస్త్రములలో నీతి క్రియలు కనబడుతున్నాయి. అందుకే అక్కడ అంటున్నాడు నీ యొక్క వస్త్రముల వాసన అక్కడ అన్న లెబానోను వాసన వలె ఉన్నది. ప్రతిదీ అక్కడ ప్రైజ్ చేయబడుతున్నటువంటి పరిస్థితి. తన చూపును ప్రైజ్ చేస్తూ ఉంటున్నాడు. తన యొక్క నాలుక నుంచి పెదవుల నుండి వచ్చి మాటలను ప్రైజ్ చేస్తున్నాడు. తన యొక్క ఉనికిని ప్రైజ్ చేస్తూ ఉంటున్నాడు. తన ప్రేమను ప్రైజ్ చేస్తూ ఉంటున్నాడు. అక్కడ తన యొక్క వాసనను ఆ యొక్క ప్రైజ్ చేస్తూ ఉంటున్నాడు అక్కడ రాజు. అలాగనే తన యొక్క వస్త్రముల వాసన పరిశుద్ధ క్రియలై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ క్రియలు. అందుకే ఆ ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా చాలా క్లియర్గా, ఆమె ఒక్కరితేనట ఆ దయాదాక్షిణ్యములు పొందెను. ఆమె అప్పగించిన పనిని నమ్మకముగా, ఆమె పరిమళ క్రియలు సంపూర్ణమగు వరకు. చాలామంది స్త్రీలు ఉన్నారట, వారి ఇష్టం వచ్చినట్టు వారికి కావలసినవన్నీ అడిగారట. ఎస్తేరు మాత్రం ఏమీ అడగలేదు. అందుకే అక్కడ అతని దయ పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి. హల్లెలూయా. దీని కొరకు క్రైస్తవ సంఘము సిద్ధపరచబడతా ఉంటుంది. దీని కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుచుతూ ఉంటున్నాడు. నీకు వచ్చిన ఆస్తి, నీకు ఇచ్చినటువంటి సమృద్ధి, నీకు వచ్చిన కార్లు, ఇవన్నీ వాటిలో ఆశీర్వాదం. దాని గురించి తాపత్రయం అవసరం లేదు. యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని, వాటిని గురించి తాపత్రయం లేదు. తాను పరిశుద్ధపరచుకొని ఆయన ఎదుట నిలవబడ్డానికి ఆ యొక్క అతి శ్రేష్టమైనటువంటి స్థలమును దేవుడు నీకు ఇచ్చినాడు. దానిలో నీవు బలపరచుకో. నీవు బలపరచుకో. పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు. తన మాట ద్వారా, తన ఆలోచన ద్వారా, తన నాలుక ద్వారా, తన పెదవుల ద్వారా వచ్చుచున్న నీతి క్రియలు అక్కడ ప్రజెంట్ చేయబడుతున్నాయి. అవే అక్కడ నిర్మలమైన వస్త్రములట, సన్నపు నారబట్టలు. నువ్వు దేని చేత సిద్ధపరచబడతా ఉంటున్నావు? దేని చేత ప్రతినిత్యము ఆయన ఎదుట నిలవబడ్డానికి ఒప్పుకోలు కలిగి ఉన్నావు? ఆయన కిరీటం పట్టుకొని సిద్ధంగా ఉంటున్నాడు. నిన్ను రక్షించి నీ కొరకు తన యొక్క అమూల్యమైన రక్తమును దారబోసి ఉంటున్నారు. ఆయన దారబోసి నీకు పరిమళమును కలిగించడానికి, నిన్ను దేవుని ఎదుట నిలవబడ్డానికి. ఇదిగో నేను కార్చిన రక్తమును ధరించిన వ్యక్తి ఇంత పరిశుద్ధంగా నీ ఎదుట నిలబడింది తన తండ్రి ఎదుట నిలవబెట్టడానికి. నువ్వు పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుంటున్నావా? ఎక్కడ ఖాళీ లేదు. అంతఃపురంలో ప్రతిరోజు సిద్ధపాటే.
సంవత్సరం పాటు సిద్ధపాటే. నువ్వు రక్షింపబడింది మొదలుకొని దేవుని రాజ్యం చేరే వరకు సిద్ధపాటు కలిగి ఉండవలసిందే. ఇది సంఘమునకు నిర్ణయింపబడిన పద్ధతి. తన కాలము సంపూర్ణమగుచు సంపూర్ణమునకు వచ్చేసావేమో, దేవుని రాకడ సమీపంగా ఉందేమో. నువ్వు సిద్ధపడ్డావా? కన్యకులైనటువంటి వారు నూనె పట్టుకొని వెళ్ళారు, దీపములను పట్టుకొని వెళ్ళారు. అందులో 5 సిద్ధపడలేరు. సిద్ధపడి ఉన్నామనుకుంటున్నారు. సిద్ధపడి ఉన్నామనుకున్నటువంటి సంఘములో అనేక మంది వ్యక్తులు క్రీస్తు వధువుగా సిద్ధపరచబడుచున్నటువంటి సంఘములో అనేకులు ఈ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎస్తేరుతో పాటు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు అనేకులు అనుకుంటున్నారు మేము సిద్ధపడుతున్నామని. కానీ వారు రాజు ఎదుట నిలవబడ్డానికి యోగ్యులు కారు. నీవు యోగ్యునిగా ఆయన ఎదుట నిలవబడ్డానికి నిన్ను సిద్ధపరచుకోగలవా? సమర్పణ చేసుకుందాం. ఆయన ఇచ్చిన ఈ అతి శ్రేష్టమైన రక్షణను దాటి వెళ్ళిపోకుండా ప్రతినిత్యము ఆయన రక్తము చేత కడగబడిన వారంగా మన మాటలు, మన నోటి మాటలు, మన చూపులు, మన క్రియలు, మన ఆలోచన అన్ని విషయముల యందు పరిశుద్ధత కలిగిన వారంగా ఆయన ఎదుట నిష్కలంకముగాను, నిర్దోషముగాను, మచ్చైనను, డాగైనను, కళంకమైనను, మరి అటుది ఏదైనను లేక ఆయన ఎదుట ప్రజెంట్ చేయబడ్డానికి, సిద్ధపరచబడ్డానికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఎవరైతే ఆ స్థితికి ఎదగగలరో వారే వధువుగా పిలువబడిన సంఘంలో ఉండగలరు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎస్తేరు జీవిత విధానంలో నుంచి అనేకమైన సంగతులను మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి ప్రభా ఒక సామాన్య వ్యక్తి. దేవా ప్రభా తండ్రి నాయన తన యొక్క జీవితమును మీరు ప్రత్యేకపరిచి నాయన తండ్రి తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను ఆమె నెరవేర్చుకుంది ప్రభా తండ్రి. దేవా నీకు వందనాలు. ఆమె తనకి ఇయ్యబడినటువంటి ప్రతి మాటకు లోబడింది తండ్రి. ఆ లోబడిన పరిస్థితులలో తండ్రి ప్రభా తను పరిశుద్ధపరచుకొని ఆమెకి ఇయ్యబడిన కాలము సంపూర్ణమగు వరకు ఆమెను తాను పరిశుద్ధపరచుకొని రాజు ఎదుట నిలవబడినప్పుడు రాజుకు దయ కలిగి ఉన్నదని నీ లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆమె అతని కిరీటము ఆమె తల మీద ఉంచినట్లు నీ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఇది నా సంఘముగా సిద్ధపరచబడుతున్న మేము అతి శ్రేష్టమైన పిలుపును మీరు మాకు ఇచ్చారు ప్రభా. దేవా నీ అమూల్యమైన రక్తము చేత నీ కొరకు పరిమళ వాసనగా ఉండుటకు మమ్మలను పరిశుద్ధపరచుటకు మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకుని కాచిన నీ రక్తము చేత ప్రతి నిత్యము శుద్ధి చేయబడిన వారంగాను, డాగైనను, మచ్చైనను, కళంకమైనను లేని వారంగా ప్రభా తండ్రి, ముడత అయినను లేని వారంగా నీ అగ్ని చేత ప్రభా తండ్రి దేవా ప్రత్యేకపరచబడి ప్రభా నీ యొక్క తండ్రి సబ్బు చేత పరిశుద్ధపరచబడి నీ ఎదుట ప్రభా తండ్రి నాయన దేవా మహిమ గల సంగముగా నిలవబట్టకు దేవా సువాసన కలిగిన వ్యక్తులుగా నీ ఎదుట సంఘముగా నిలవబట్టకు మమ్మలను సిద్ధపరిచి నడిపించండి. ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మరొకసారి ఆలోచన చేసి నీ ఎదుట నిలవబట్టకు తమను తాము సమర్పణ చేసుకున్నటకు వారికి ఇవ్వబడినటువంటి దేవా అంతఃపురముల అతి శ్రేష్టమైన స్థలమందు నువ్వు ఉంచి ఉన్నావన్న సంగతిని గమనించి నేను వారికి ఇవ్వబడినటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ఆ బోర్డర్స్ని దాటకుండా తమ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకొనొచ్చు నీ ఎదుట నిష్కలంకంగా నిలవబడ్డానికి సంఘమును సిద్ధపరిచి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరికి ఆరోపిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం మాకు దయచేయండి. బారునస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్ము శోధనల తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి, ఈ యొక్క ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, అలాగనే బెతస్తా కుటుంబములన్నిటికీ, సర్వ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి ఆయన ఎదుట నిష్కలంకముగాను, డాగైనను, మచ్చైనను, కళంకమైనను లేక
నిష్కలంకంగాను నిర్దోషముగాను నిలవబడినట్లు అతి శ్రేష్టమైన ఆయన రక్షణను కొనసాగించుకొనుచు తమ్మును తాము సిద్ధపరచుకొనుటకు ముందుగా నిలవబడినట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్.